కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్కు ఆయన బాబాయ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి కీలక సూచన చేశారు. వెంటనే ఇండియాకు తిరిగి రావాలని హితవు పలికారు. ఏ తప్పు చేయనట్టయితే భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదని, ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు హెచ్డి కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు తమ కుటుంబ పరువు, మర్యాదలకు మచ్చగా మారాయని చెప్పారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇండియాకు తిరిగొచ్చి ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని ప్రజ్వల్కు సూచించారు. కుటుంబ పరువు, మర్యాదలను కాపాడాలని సోదరుడి కుమారుడికి చెప్పారు. సోదరుడు హెచ్డి రావణ్ కుటుంబం గురించి, ఆ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారాల గురించి తనకు పెద్దగా తెలియదని కుమారస్వామి చెప్పారు. కాగా కర్ణాటకను కుదిపేసిన సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రావణ్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని, వారిపై అఘాయిత్యం చేస్తూ వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు పలువురు మహిళలతో ప్రజ్వల్ సన్నిహితంగా ఉన్న వీడియోలు పెన్ డ్రైవ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో పలువురు మహిళలతో ప్రజ్వల్ రేవణ్ సన్నిహితంగా ఉన్న దాదాపు 3000 వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన తర్వాత 4 రోజులకు ప్రజ్వల్ తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాయంతో జర్మనీ వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా వెళ్లడంతో దేవగౌడ్ కుటుంబంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలోనే ఇండియాకు తిరిగి వచ్చి విచారణను ఎదుర్కోవాలని ప్రజ్వల్కు కుమారస్వామి సూచించారు.